వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జెడ్పీ సెంటర్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ గోవులను రక్షించేందుకు కృషి చేస్తున్న సోనుపై తుపాకీ కాల్పులు జరగడం హిందూ ధర్మంపై దాడి. దీనిపై ప్రశ్నించిన మన రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావుని ప్రభుత్వం అరెస్టు చేయడం దౌర్జన్యమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎంఐఎం గుండాలు అక్రమ మాంసం రవాణా మాఫియా తలెత్తుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. ప్రభుత్వం వెంటనే ఎంఐఎం గుండాలను అరెస్టు చేసి బీజేపీ నేతలపై చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలి అని ఆయన అన్నారు. నేతలు రాష్ట్ర వ్యాప్తంగా గోరక్షణ, హిందూ రక్షణ పేరుతో జరుగుతున్న ఉద్యమాలను అణచివేయడం పాలకుల అసహనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. గోవులను కాపాడమని, దాడులను ఆపమని చెప్పడం నేరమా? ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే బీజేపీ ప్రజా ఉద్యమాన్ని ముమ్మరం చేస్తుంది అని నెల్లూరు కోటేశ్వరరావు స్పష్టం చేశారు. గోరక్షకులైనటువంటి ప్రశాంత్ గారి పైన ఎంఐఎం గుండాలు దాడి చేసినటువంటి వైనం ఏదైతే ఉందో ఇది తెలంగాణ రాష్ట్రంలోనే చీకటి రోజుగా మేము అభివర్ణిస్తున్నాము. ఒక గోరక్షకుడిని ఒక ఎంఐఎం గుండా తుపాకులతో కాల్చేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లైసెన్స్ ద్వారానే వచ్చిందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో ఉన్న మైనార్టీ ఓట్ల కోసం మైనార్టీలకు విచ్చలవిడిగా గన్నులు ఇచ్చి లైసెన్సులు ఇచ్చి హిందువుల మీద గోరక్షకుల మీద దాడులు జరిపితే భారతీయ జనతా పార్టీ తరఫున హిందువులుగా మేము చూస్తూ ఊరుకోము. దాడికి ప్రతి దాడి ఉంటుంది. జాగ్రత్త, నువ్వు 3 సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపేటట్టుగా లేవు. గోమాత అంటే మనందరికీ తల్లి లాంటిది. గో వల్ల అందరికీ ఉపయోగం. అది హిందువులా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా అని కాకుండా ఇది మన సంస్కృతిలో భాగమైంది. ఒక గోవు ఉంటే 10 ఎకరాల వ్యవసాయం చేసుకోవచ్చు. మన పర్యావరణానికి కూడా గో యొక్క సంపద చాలా మంచిది. మన ఆరోగ్యానికి కూడా గో సంరక్షణ చాలా మంచిది. ఇలాంటి తల్లిగా భావించేటువంటి గోమాతను గోవధకు పంపిస్తే ఏ హిందూ సోదరుడు కూడా చూస్తూ ఊకోడు. దాన్ని అడ్డుకున్నందుకు ఎంఐఎం గుండాలు మైనార్టీలు కక్షగట్టి దాడులు చేస్తే వీళ్ళు ఆగుతారనుకుంటే అది మీ భ్రమే. మీరు ఒక్క దాడి చేస్తే మేము 100 దాడులు చేస్తాం. గోమాత గో సంరక్షణ కోసం మేము వెనకడుగు వేయమని ఈ విధంగా ఎంఐఎం గుండాలకు హెచ్చరిస్తున్నా. దాని సందర్భంగా ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని అప్రజాస్వామికంగా అరెస్టు చేయటం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆ విధంగా నువ్వు నిర్బంధించడం అనేది చాలా తప్పు. నువ్వు ఇన్ని రోజులు ఉంటావో ప్రభుత్వంలో, మళ్ళా వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి, ఎంఐఎం గుండాలు కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ హిందువుల పైన దాడులు చేస్తే ఇక్కడ మేము క్షమించి ఉంచాం. మేము కన్నెర చేస్తే మీ గతి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. మేము గినక తరిమి కొడితే మీరు తలదాచుకోవడానికి ఏరే దేశం కూడా లేదని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క దాడుల్ని ఆపాలా, దాడులు చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.